మొత్తానికి సీజన్ స్టార్టింగ్‌లోనే సంచనను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి పంపించి సీక్రెట్ రూమ్‌లో పెట్టేశారు. ఇక తాజాగా 'స్టార్ మా' రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అందరికీ అర్థమవుతది. సంచన హౌస్‌లో వన్ ఆఫ్ ద లేడీ బాస్‌గా గుర్తింపు అందుకుంది. అప్పుడప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు చూసే ఆడియన్స్‌కి కూడా అనిపిస్తుంది. ఇకపోతే కంటెస్టెంట్స్‌లో ఉన్న వాళ్ళలో యాపిల్‌లో రెడ్ కలర్ ఎవరికొచ్చిందో వాళ్ళని డెసిషన్ తీసుకోమని 'బిగ్ బాస్' చెప్పాడు. ఇక ఆ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి వెళ్ళి వాళ్ళు గ్రూప్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. డీమన్ పవన్, అలానే మాస్క్ మ్యాన్, ఇక సోల్జర్ పవన్ కళ్యాణ్‌తో పాటు భరణి గారు వీళ్ళందరూ వెళ్ళి డెసిషన్ తీసుకొనైతే వస్తారు. మాస్క్ మ్యాన్ చెప్పింది చాలా జెన్యూన్ రీజనే అయినా సరే, అది ఎలిమినేట్ చేసే అంత రీజనా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారా కంటెస్టెంట్స్ బయటికొస్తారు కాబట్టి. ఇక మాస్క్ మ్యాన్ హౌస్‌లో ప్రతీదీ దొంగతనం చేయటం ఇదంతా నాకంత నచ్చట్లేదు. ఇది దొంగల షో లాగా ఉంది. అది ఇది అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే ఈవెన్ నాకు కూడా ఎపిసోడ్స్ లైవ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. సంజన ఎనీ టైమ్ టార్గెట్ చేయడం, దొంగతనం చేయాలి అనుకోవడం అది కొంచెం ఇరిటేషన్‌గానే అనిపిస్తుంది. అండ్ దట్ టూ ఏంటి అంటే హౌస్‌లో కంటెస్టెంట్స్ రీసెంట్‌గా వచ్చిన 'దివ్య నిఖితకి' సంబంధించిన మేకప్ బాక్స్ కూడా అప్పుడే దొంగతనం చేయాలనే ప్లాన్ చేసేయడం కూడా కొంచెం ఇరిటేషన్‌గానే ఉంది. అయితే ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఈవెన్ డీమన్ కూడా మాస్క్ మ్యాన్ మాటకు అగ్రీ చేస్తూ నాకు కూడా ఆమె ఎవరైనా నచ్చకపోతే హౌస్‌లో వాళ్ళని పర్సనల్‌గా టార్గెట్ చేస్తారు. నాకది నచ్చలేదు అన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ఈరోజు లైవ్‌లో కూడా రీతు చౌదరిని ఇంకా ఎవరు డీమన్ పవన్ ఇద్దరు హౌస్‌లో ఉండే విధానాన్ని ఇమాన్యుల్ అలానే సంజన ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇంకా వీడికి మూడొచ్చేలా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది సంజన. రీతు చౌదరి, సంజన ఇద్దరు కలిసి డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి కలిసి ఎలా ఉంటారో వాటన్నిటి కోసం కూడా మాట్లాడడం వల్ల మేబీ డీమన్ పవన్ పర్సనల్‌గా అటాక్ చేస్తూ ఉంటారు అన్నట్టు మాట్లాడాడేమో అని అనిపించింది నాకైతే. ఇకపోతే ఇమాన్యుయల్ అయితే మన ఫ్యామిలీ ఎమోషన్స్ అయినప్పుడు కూడా జస్ట్ 2 వీక్స్‌కే చాలా ఓవర్‌గా ఎమోషనల్ అవ్వడంతో బయట కూడా కాస్త ట్రోల్స్ అయితే వచ్చాయి ఆయన పైన. ఇంక ఇప్పుడు మమ్మీగా హౌస్‌లో వాళ్ళిద్దరూ తల్లి కొడుకుగా ఉంటున్నారు కాబట్టి సంజన వెళ్తుంటే ఇమాన్యుయల్ ఘోరంగా ఎమోషనల్ అయిపోతాడు. అలానే సంజనకు ఏమంటారు కిస్ చేసేంత దగ్గరికి వెళ్ళడం ఇదంతా కూడా కాస్త ప్రోమోలో ఓవర్ యాక్టింగ్‌గానే అనిపించింది. అండ్ చూసే ఆడియన్స్‌కి గానీ వెళ్ళే వాళ్ళ సీజన్‌లోకి వెళ్ళే వాళ్ళకి గానీ తెలుసు మన తెలుగు సీజన్స్‌లో ఎప్పుడు కూడా మిడ్ వీక్ ఇలా సడెన్‌గా ఎలిమినేట్ అయితే చెయ్యరు. హిందీ బిగ్ బాస్‌లో అలా గాదు. మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. మనకి ప్రొఫెషనల్‌గా స్టేజ్ పైకి తీసుకొచ్చి ఏవిస్ ప్రెజెంట్ చేసి ఎలిమినేట్ అయితే చేస్తారు. ఇదే చూసే ఆడియన్స్‌కి వీళ్ళందరికీ తెలుసు సంజన ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీటర్ ఇన్ 'బిగ్ బాస్' సీజన్ 9 అని. అయితే అలాంటి ఆమెని సడెన్‌గా ఎలిమినేట్ చేస్తారంటే అస్సలు చెయ్యరు. డెఫినిట్‌గా సీక్రెట్ రూమ్‌లోనే పెడతారు. అది అందరికీ అర్థమైపోతది. అండ్ లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి కాబట్టి ఆ స్క్రిప్టింగ్, యాక్టింగ్ అనేది చేయాల్సిందేమో నాకనిపిచ్చింది. సీజన్‌లో ఇప్పుడు వచ్చిన ప్రోమోలో అయితే అందరూ అసలు సెకండ్ థాటే లేదు. అందరికీ ఒకటే థాట్. భరణి గారు సెకండ్ థాట్ ఎవరికైనా ఉంటే చెప్పండి అంటే, మాకెవ్వరికీ సెకండ్ థాట్ లేదు అంటారు. ఈవెన్ భరణి గారైతే సేఫ్ ప్లేయర్ లాగా అనిపిచ్చింది నాకు. ఆయన కనీసం నాకు సెకండ్ థాట్ ఉంది, ఫస్ట్ థాట్ ఉంది అని ఏది కూడా చెప్పలేదు. ప్రోమోలో అయితే టెలికాస్ట్ చేయలేదు. ఆయనైతే మాట్లాడి ఉండరో కూడా అనిపిచ్చింది. ఎప్పుడు సేఫ్‌గా ఉండాలి అనే ఆలోచన ఆటే ఆడుతున్నట్టు అనిపిస్తా ఉంటది నాకు చూస్తే మాత్రం. 'బిగ్ బాస్' అంటే కొట్టినట్టు చెప్పాలి అనేది నా ఫీలింగ్ అనమాట. సో, మరి మీకేమనిపించింది 'సంజన సీక్రెట్ రూమ్‌పై' కామెంట్స్‌లో చెప్పండి.